శుభ సాయంత్రం. ఈరోజు యాదవ ఐటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో యాదవ యువతకు ఉద్యోగార్థుల కోసం ఈరోజు మార్గదర్శక సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ఐటీ అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగార్థులైనటువంటి యాదవ యువతకు, బెంగళూరుకు వచ్చినటువంటి నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగ కల్పనలో ఉండేటటువంటి సమస్యల గురించి కానీ, తగు సలహాల గురించి కానీ అప్డేటెడ్ సమాచారాన్ని అందించే ఉద్దేశంతో విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 రాష్ట్రాల నుంచి, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల నుంచి బెంగళూరులో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగాల కోసం వచ్చినటువంటి అందరి కోసం ఒక సదస్సును నిర్వహించడమైంది. ఈ సదస్సులో ఐటీ నిపుణులు ఈ విద్యార్థులకు కావాల్సినటువంటి పలు సూచనలు, సలహాలను, ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలి, నేడు ఈ ఐటీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయన్న దానిపైన అన్నింటిపైన అవగాహనను కల్పించడం జరిగింది. అలాగే ఈ యాదవుల చారిత్రాత్మకమైనటువంటి అంశమైనటువంటి యాదవ భవన్ లేదా ఈ శ్రీకృష్ణాలయాలకు సంబంధించినటువంటి సమాచారం పలు రాష్ట్రాలలో, చాలా ప్రాంతాలలో కూడా ఈ శ్రీకృష్ణాలయాలు అలాగే యాదవ భవన్ల నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్నాయని, గతం ఎప్పుడో దశాబ్దాలకు బ్యాటరీ అయిపోయిందా? పలు ప్రాంతాలలో కూడా అందరూ శ్రీకృష్ణ ఆలయాలను, యాదవ భవన్లను నిర్మించడానికి ముందుకొస్తున్నారు. గత యొక్క చరిత్రని మళ్ళీ పునరావృతం చేయాలనే ఉద్దేశంతో, అలాగే యాదవుల యొక్క సమావేశాలకి, యాదవుల యొక్క కార్యక్రమాలకి వేదికగా చేసుకోవడం కోసం ఈ యాదవ భవన్లని అలాగే శ్రీకృష్ణ ఆలయాలని వేదికగా చేసుకోవడం కోసం ఈ ఆలయాల నిర్మాణం అనేది జరుగుతుంది. ఇందులో యాదవులందరూ కూడా భాగస్వామ్యం వహిస్తూ ఎంతో ఉత్తేజంగా సహకారాన్ని అందిస్తూ, అలాగే యాదవ భవన్లని ఉద్యోగ, ఉపాధి లేదా పేద పిల్లలకి భరోసా ఇచ్చే కేంద్రాలుగా మార్చాలని ఉద్దేశంతో, ఎంతో ఉన్నత ఉద్దేశంతో ఈ యాదవ భవన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి యాదవ భవన్లకు, శ్రీకృష్ణ ఆలయాలకు ప్రజలందరూ కూడా అవగాహన చెంది వాటికి సరైన సహకారాన్ని అందించి వీటిని బలోపేతం చేయాలని, అలాగే పెద్ద పెద్ద పట్టణాలలో ఎక్కువ జనాభా యాదవులు ఉన్నటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఈ శ్రీకృష్ణ ఆలయాలను, యాదవ భవన్లని బాగా నిర్మించి అందరికీ చేరువ చేయాల్సిందిగా, అలాగే యాదవ ఉద్యోగులు యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ సంఘంగా ఏర్పడి ఈరోజు పలు సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి యాదవ భవన్లకి, శ్రీకృష్ణ ఆలయాలకు అన్నింటికీ కూడా సహకారం అందించాలని ఉద్దేశంతో ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమై మిగతా యాదవులందరిలో కూడా ఒక చైతన్యవంతమైనటువంటి పరిస్థితిని తీసుకువచ్చి అందరిలో కూడా మంచి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగ ఉపాధి పరంగా కానీ మంచి చైతన్యవంతులను చేసి ఆత్మ భరోసాను ఇవ్వడానికి కోసం ఈ సంఘం తరపున నియోజకవర్గానికి ఒక వాట్సాప్ గ్రూపును లేదా ఇతర మీడియాను ఏర్పాటు చేసి అక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ నమోదు చేసుకుని ఆయా ప్రాంతాలలో ఈ చైతన్య సదస్సులని, సమావేశాలను నిర్వహించి ఈ యాదవ ఉద్యోగుల నుంచి తమ కంటే కింది స్థాయిలో ఉన్నటువంటి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మిగిలినటువంటి నిరుద్యోగ యువతకు కానీ, ఇతర సేవలు అందించాల్సినటువంటి వారికి కూడా పూర్తిగా తమ వంతు సేవలను అందించి వారిని కూడా తగిన భరోసాను కల్పించే ఉద్దేశంతో ఈ యాదవ సంఘం, ఉద్యోగుల సంఘం పూర్తిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా యాదవ యువత, నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ లేదా వాళ్ళకు సంబంధించినటువంటి జాబ్ ఆఫర్స్ని కానీ ఇలాంటి సమాచారం అంతటినీ కూడా వారికి పూర్తిగా అందించి యాదవ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కూడా ఈ సంఘం భాగస్వాములు అవుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేయాల్సిందిగా కోరడమైంది. ఇట్లు కుమార్ యాదవ్, యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఏపీ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.